2000 నోట్లు వెనక్కి అంటూ మనకి ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ చూసుకుందాం. అలాగే ఇక కోకాపేటలో బీఆర్ఎస్‌కు 11 ఎకరాలు అనేది మనకు ఒక ప్రధాన వార్తగా కనిపిస్తుంది. సో, దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూసుకున్నట్లయితే, ఇంకా మరొక వార్త చూసినట్లయితే వీధి కుక్కల దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి అనేది మనకు ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. అలాగే మరొక వార్త చూసినట్లయితే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టినటువంటి కారు, అందులో ఉన్న 4 దుర్మరణం, మొత్తంగా 12 మంది ఉన్నారు. అందులో 4 అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు అనేది మనకి ఒక వార్త సంచలనంగా కనిపిస్తుంది. సో, మరొక వార్త చూస్తే ఇక ఢిల్లీకి బండి సంజయ్ పయనమవుతూ ఉన్నారు అనేది ఒక వార్త. అలాగే రోడ్డెక్కిన రైతులు అనేది కూడా మనకి మెయిన్ ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. సో, అవన్నీ కూడా మనం డీటెయిల్స్గా చూద్దాం. ఇక బీజేపీని ఓడించేంత బలం బీఆర్ఎస్కు లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో, అవి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇక రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంట అంటూ కూడా మనకి ఒక రాష్ట్రానికి సంబంధించి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో, అది కూడా మనం చూద్దాం. ఇంకా మెయిన్ ప్రధాన వార్తగా మనం చూసినట్లయితే 2000 నోట్లు వెనక్కి అనే దానికి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే ఆర్బీఐ సంచలన ప్రకటన చేసింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఇక బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తుంది ఆర్బీఐ అనేది మనకి కనిపిస్తుంది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ అవకాశం కొనసాగుతుంది. ఒకవేళ రోజు ఎక్స్చేంజ్ చేసుకునేటట్లయితే రోజుకి 20,000 వరకు మాత్రమే, 10 నోట్ల వరకు అంటే 20,000 వరకు కూడా ఇది ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఒక రోజుకి. ఒకవేళ డిపాజిట్ చేసుకోవాలంటే మాత్రం ఎంతైనా లిమిట్లెస్గా డిపాజిట్ చేసుకోవచ్చు అనేది కూడా తెలుస్తుంది. ఇక సెప్టెంబర్ 30 తర్వాత ఇవి పూర్తిగా నిషేధించబడతాయి, నిలిపివేయబడతాయి అనేది మాత్రం మనకి ప్రధానంగా ఇచ్చారు. సో, ఆల్రెడీ 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచే కూడా ఆల్రెడీ ఇది ప్రింటింగ్ కూడా ఆపేశారు, రద్దు చేసేసారు. 2000 నోట్ల ప్రింటింగ్ కూడా రద్దు చేశారు అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో, ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ అయితే 2000 నోట్లు ఇంకా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇక ఇది ఉండబోదు సెప్టెంబర్ 30 తర్వాత. ఒకవేళ ఉన్నా కూడా అది ఒక చెల్లని పేపర్ కింద లెక్క కట్టాల్సిందే తప్ప అదొక 2000 నోటుగా ఎవరు కూడా చూడరు అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో, మరొకటి చూసినట్లయితే ఇక బ్యాంకుల్లో డిపాజిట్ లేదా ఎక్స్చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఆర్బీఐ కల్పిస్తుంది. ఆర్బీఐ ఇది ఒక సంచలన ప్రకటన అనుకోవచ్చు. అలాగే ఇంకా ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 30 దాకా గడువు ఉంటుంది. డిపాజిట్కు లిమిట్ లేదు, కానీ ఎక్స్చేంజ్కు మాత్రం ప్రతిరోజు ఒక రోజుకి మాత్రం ఒక్కో విడతలో 10 నోట్ల వరకు మాత్రమే, అంటే 20,000 వరకు మాత్రం ఉంటుంది అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో, ఇక 4 ఏళ్ల కిందటనే 2000 నోట్లు ప్రింటింగ్ కూడా నిలిపివేసినటువంటి వ్యవస్థ అంటూ కూడా ఇచ్చారు. ఇంకా క్లీన్ నోట్ పాలసీలో భాగంగా 2000 నోట్లను విత్డ్రా చేసుకోవాలని కూడా నిర్ణయించాము అనేది కూడా మనకి వెల్లడించారు. అలాగే లీగల్ టెండర్గా కూడా కొనసాగుతాయని కొంతమేర వెల్లడించినట్లుగా మనకి వెలుగు దినపత్రికలో క్లియర్గా 2000 నోటుకి సంబంధించి మనకి ప్రధాన వార్తగా ఇచ్చారు. సో, ఇక నుంచి 2000 నోటు ఉన్నట్లయితే దాన్ని వెంటనే మార్చేసుకోవాలి లేదా బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవాలి అనేది అయితే మనకి అధికారులు చెప్తూ ఉన్నటువంటి విషయం. సో, మరొక వార్త చూస్తే ఇక రద్దు కాదు, లావాదేవీలు చేయొచ్చు అంటూ కూడా 2016 నుంచి మాదిరిగానే ఇప్పుడు కూడా నోట్లను రద్దు చేయటం లేదని, ఇంకా 2000 నోట్లను లావాదేవీలకు సంబంధించి ఉపయోగించుకోవచ్చు అంటూ కూడా అవే ఒక సంచలన వార్త అయితే మనకి ఇచ్చారు. సో, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం సెకండ్లో చూడొచ్చు అనేది ఇచ్చారు. అయితే మెయిన్ అంటే ఇంకా దీనికి ఇంకా చెల్లిపోతుంది, 2000 నోటు వెనక్కి వెళ్ళిపోతుంది అనేది ఈ నెల 23 నుంచి 30 దాకా గడువు ఉంది. ఆ తర్వాత మాత్రం అది చెల్లదు. అప్పట్లోపటే ఎవరైనా ఎక్స్చేంజ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదా ఒకవేళ డిపాజిట్ చేసుకుంటే కూడా అవకాశం ఉంది కాబట్టి చేసుకోవచ్చు అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. సో, మరొక వార్త మనం చూస్తే ఇక కోకాపేటలో బీఆర్ఎస్కు 11 ఎకరాలు అంటూ ఇచ్చారు. అలాగే 550 కోట్ల జాగాని 37 కోట్లకే ఎలా ఇస్తారు అనేది మనకి ఇక్కడ ఒక వార్త అయితే ప్రధానంగా ఇచ్చారు. కోకాపేటలో ఉన్న బీఆర్ఎస్కు సంబంధించి 11 ఎకరాలు అది, కానీ 550 కోట్ల జాగా 37 కోట్లకే ఎలా అంటూ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. సో, దానికి సంబంధించి చూసినట్లయితే క్యాబినెట్ నిర్ణయం తెల్లారే సీక్రెట్గా సర్క్యులర్ కూడా చేసేసారు ఈ విషయంలో అంటూ ఇచ్చారు. ఇంకా 2008 కాంగ్రెస్కు ఇచ్చినట్టే ఇచ్చి బీఆర్ఎస్కు ఇస్తున్నాం అంటూ కూడా మళ్ళీ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక ఇది ఈ విధమైనటువంటి వ్యాఖ్యలలో పేర్కొన్నటువంటి ప్రభుత్వం అత్యంత రహస్యంగా కదలికలు చేశారు. ఫైల్ కూడా వారంలోపే క్లియర్ చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి ఈ యొక్క 11 ఎకరాల జాగాకు సంబంధించి అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం సెకండ్ పేజీలో చూడవచ్చు. మొత్తంగా అయితే కోకాపేటలో ఉన్నటువంటి బీఆర్ఎస్ 11 ఎకరాల భూమి 550 కోట్లుగా ఉన్న దానిని 37 కోట్లకే ఎలా అనేది మాత్రం మనకి మెయిన్గా
చిన్న హెడ్లైన్గా ప్రస్తావించారు. సో అలాగే మరొక వార్త, హృదయ విదారకమైనటువంటి వార్త మనం చూసినట్లయితే ఈ మధ్య తరచూ ఎక్కువగా వింటూనే ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ మరి విచ్చలవిడిగా వాహనదారులు కావచ్చు, మరి పాదచారులు కావచ్చు, ఎవరినైనా సరే వదిలిపెట్టకుండా మరి వీధి కుక్కలు ఈ విధమైనటువంటి స్వైర విహారం చేస్తూనే. అలాగే ఆల్రెడీ మరి హైదరాబాద్లో గతంలోనే ఒక బాలుడు చనిపోయిన ఘటన మనందరం కూడా చూసాం. మళ్ళీ అదే యాజ్ ఇట్ ఈస్‌గా జరిగినటువంటి ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక వీధి కుక్కల దాడిలో 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. రక్తపు మడుగులు అక్కడే ఆడుకుంటూ ఉన్న చిన్నారిపై మరి వీధి కుక్కలు దాడి చేశాయని తెలుస్తుంది. సో ఆ చుట్టుపక్కల కూడా ఎవరు లేకపోవడంతోటే మరి ప్రమాదం కూడా సంభవించింది. ఎవరైనా ఉండి ఉంటే ఒకవేళ కాపాడే అవకాశం ఉండొచ్చేమో అంటున్నారు. ఇంకా వివరాలు చూసినట్లయితే ఇక హన్మకొండ జిల్లాగా కాజీపేటలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది అంటే ఇచ్చారు. ఇంకా ఆడుకుంటూ ఉన్నటువంటి బాబుని ఇంకా ఈ దాడి చేసి కుక్కలు పొట్టకూటి కోసం వచ్చిన కుటుంబం నగరానికి ఇక వచ్చిన తెల్లారే ఘటన జరిగింది. ఇక పొట్టకూటి కోసం ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడ మరి హైదరాబాద్ మహానగరంలో పని చేసుకోవడానికని వచ్చారు. ఇంకా పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఆ యొక్క బాబును మరి వచ్చిన తెల్లారే కుక్క ఘటనలో మరి బాలుడు మృతి చెందడం ఎంతో విషాదకర ఘటన. ఇప్పటికే ఇక మృతదేహాన్ని అయితే ఉత్తరప్రదేశ్కు తరలించారు, డెడ్ బాడీని అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారిని, రక్తపు మడుగులో ఉన్న చిన్నారిని హాస్పిటల్కి తీసుకెళ్తే వైద్యులు అప్పటికే మరి మృతి చెందినట్లుగా నిర్ధారించారని కూడా మనకి పూర్తిగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 4th పేజీలో చూడొచ్చు అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు అంటూ ఇచ్చారు. 4 స్టూడెంట్స్ మృతి చెందినట్లుగా తెలుస్తుంది అనేది ఇచ్చారు. ఇంకా రంగారెడ్డి జిల్లా గండిపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది కూడా తెలుస్తుంది. ఇంకా మరో 8 మందికి, మృతుల్లో 2 అక్క చెల్లెలుగా గుర్తించారు అధికారులు అనేది తెలుస్తుంది. అలాగే మరో 8 మందికి ఇంకా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది అనేది కూడా ఇచ్చారు. 3 పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉంది, ఇంకా చెప్పలేని పరిస్థితి అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఒక బస్సుని తప్పించిపోయి ఓవర్టేక్ చేయడం వల్లనే ఆగి ఉన్న లారీని ఢీ కొట్టారు అనేది తెలుస్తుంది. అతివేగంగా వెళ్ళడం వల్లనే ఎంత ఘోర ప్రమాదం జరిగింది. ఒకవేళ వాళ్ళు స్లో మూమెంట్లో ఉన్నట్లయితే ఇంతటి ప్రమాదం జరగకపోయి ఉండొచ్చు అనేది కూడా ఒక అధికారులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఓవర్గా డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది అన్నట్లుగా కూడా ఇచ్చారు. అయితే 3 పరిస్థితి అయితే ప్రజెంట్ విషమంగా ఉంది. 4 అక్కడికక్కడే చనిపోయారు. వారిలో 2 అక్క చెల్లెలుగా గుర్తించారు. సో మరో 8 మందికి మాత్రం తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. మొత్తం టోటల్గా అందులో 12 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. సో ఇంకా 7 సీటర్ కారులోని 12 మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఓవర్ స్పీడే కారణం అంటున్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి వారు అంటూ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో లారీ లోపలికి మొత్తం కూడా కార్ అంతా కూడా నుజ్జుగా అయిపోయినట్లుగా తెలుస్తుంది. సో మొత్తంగా అయితే ఇంకా 4th పేజీలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి, మనం చూడొచ్చు. అలాగే ఇంకా మరొక వార్త మనం చూసినట్లయితే ఇక ఢిల్లీకి బండి సంజయ్ అంటూ ఇచ్చారు. ఇక బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఢిల్లీకి వెళ్ళారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పార్టీ ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్ అలాగే తరుణ్ చుగ్లు సంజయ్ని కలవనున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళందరినీ కూడా వెళ్ళి అక్కడ సంజయ్ వాళ్ళతో భేటీ మాట మంతి జరపనున్నట్లుగా తెలుస్తుంది. మెయిన్ డీటెయిల్స్ అంటే మనకి 3rd పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తంగా అయితే ఇంకా బండి సంజయ్ ఢిల్లీకి పయనమై వెళ్ళారు. ఇంకా అక్కడ వీళ్ళందరినీ, అమిత్ షాని అలాగే ఇంకా తరుణ్ చుగ్ని వీళ్ళందరినీ కలిసి ఆయన మాట్లాడతారు అనేది కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇక రోడ్డెక్కిన రైతులు అంటూ మనకి మరొక వార్త అయితే కనిపిస్తుంది. ధాన్యం తూకంలో ఇంకా ఆలస్యం కాంట పెట్టిన తర్వాత కూడా తరుగు తీస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల లారీలు కూడా ఆలస్యంగా వస్తూ ఉన్నాయి. ఇంకా ధాన్యం బస్తాలు తీసుకెళ్లడానికి కూడా ఇటు లారీలు ఆలస్యం అవుతున్నాయి. ఒకవేళ వచ్చినా కూడా అక్కడ కొనుగోలు కేంద్రాల్లో కూడా పడిగాపులు కాయాల్సిన, వారాలు రోజులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఒకవేళ ఏదైనా కొనుగోలు చేస్తున్నారు అంటే కూడా చేసే టైంలో మరి ఆ తూకం కూడా మరి తరుగు అంటూ 7 కిలోల నుంచి 5 కిలోలు, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాల్లో మాత్రం 10 కిలోల వరకు కూడా తరుగు తీస్తున్నటువంటి దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈ విధమైనటువంటి చర్యలన్నింటి నేపథ్యంలోనే మరి రైతులంతా కూడా రోడ్డెక్కి రాస్తారోకో చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. సో మొత్తంగా రైతులు ఇంకా రోడ్డెక్కారు. ధాన్యం తూకంలో ఆలస్యం, అలాగే కాంట పెట్టిన వడ్లు రైస్ మిల్లులకు తరలించేందుకు లారీలు కూడా రాకపోవడాన్ని నిరసిస్తూ పలు చోట్ల రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. ఇంకా అలాగే మరొక వార్త చూస్తే ఇక బీజేపీని ఓడించే అంత బలం బీఆర్ఎస్కి అయితే లేదు అంటూ చెప్తూ ఉన్నారు. సో ఎవరు ఏంటని చూస్తే బీజేపీని ఓడించే బలం మాత్రం బీఆర్ఎస్కు లేదని సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు అన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ లేని
కాంగ్రెస్ లేని ఫ్రంట్ సాధ్యం కాదు అని కూడా ఆయన అన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనం థర్డ్ పేజీలో చూడొచ్చు. మొత్తంగా అయితే బీఆర్ఎస్ బీజేపీని ఓడించేంత దమ్మైతే బీఆర్ఎస్కు లేదు, అంత బలం లేదు అంటూ మాత్రం ఆయన వ్యాఖ్యానించారు. సో ఇంకా మరొక వార్త మనం చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేవంట. రాష్ట్రంలో ఒక్క బెల్ట్ షాపు కూడా లేని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వెల్లడించింది. ఒక రాష్ట్రంలో, అది ఏ రాష్ట్రం ఏంటి అనేది మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు చూడొచ్చు. మొత్తంగా అయితే ఆ రాష్ట్రంలో ఒక బెల్ట్ షాప్ కూడా లేదు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకి ఈ రోజు వెలుగు దినపత్రికలో అయితే ఈ వార్తలు సంచలనంగా కనిపిస్తున్నాయి. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే 2000 నోటుకు బై అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఆల్రెడీ మనం అన్ని పేపర్స్లో కూడా ఇదే చూస్తూ ఉన్నాం. మెయిన్ అంటే ఫస్ట్ ప్రధాన వార్తగా. సో చూసినట్లయితే ఇంకా పెద్ద నోటును ఉపసంహరిస్తున్నటువంటి ఆర్బీఐ ప్రకటన అనేది మనకు ఒక ప్రధాన వార్తగా ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది. సో మరొక వార్త చూస్తే ఏబిఎన్ పై దాడి అనేది మనకి మరొక వార్త సంచలనంగా మనకి ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో చూద్దాం అది ఎవరు ఏంటి అనేది. అమ్మ అవినాష్ అంటూ కూడా మనకి ఒక వార్త అయితే ఇచ్చారు. ఇక హైదరాబాద్ నడిబొడ్డున వైసీపీ శ్రేణులు రౌడీయిజం చేస్తున్నారు. అవినాష్ పై కవరేజీ ఆపాలని బెదిరింపులు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా అలాగే బడాబాబులకు 100 ఎకరాలు అనేది మనకు ఒక వార్త అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా 111 పరిధిలో 70% భూములు వారి చేతుల్లోనే ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. సో చూద్దాం డీటెయిల్స్. ఇక బీజేపీ బీఆర్ఎస్లది గల్లీల్లో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ అంటూ ఒకరు హేళన చేస్తున్నారు. ఎవరు ఏంటి అనేది కూడా మన డీటెయిల్ చూద్దాం. ఉత్సాహమే ఉత్పాతమైంది అనేది కూడా మనకి మరొక వార్త. ఇక కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్న విషయమే. సో దానికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇంకా మనకి ఆంధ్రజ్యోతిలో కూడా 2000 నోటుకు బై అంటూ ఇచ్చారు. పెద్ద నోటును ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటన చేసింది. ఇంకా అలాగే కానీ సెప్టెంబర్ 30 దాకా చలామణిలోనే ఉంటుంది అనేది మాత్రం ఒక వార్త అయితే మనకి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే ఆల్రెడీ. ఇంకా 23 నుంచి 30 దాకా మాత్రం దీనిని మార్చుకునే అవకాశం ఉంది, అలాగే డిపాజిట్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత మాత్రం ఇది ఒక చెల్లని నోటుగా ఉంటుంది అనేది మాత్రం క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక అప్పటిదాకా ప్రజలు తమ వద్ద ఉన్న నోట్లన్నింటినీ కూడా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు అంటున్నటువంటి ఆర్బీఐ అధికారులు. అలాగే ఒకసారికి 20,000 రూపాయలకు మించకుండా మరి బ్యాంకులో డిపాజిట్ మార్చుకోవాల్సి ఉంటుంది. డిపాజిట్ అయితే ఎంతైనా చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు. డిపాజిట్లు మాత్రం నిబంధనల మేర చేసుకోవచ్చు అంటున్నారు. 2000 నోట్ల జారీ ఆపాలని బ్యాంకులకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అలాగే 2000 నోట్ల జారీ ఆపాలని బ్యాంకులు ఆదేశాలు జారీ చేశారు. 2016లోనే రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన మోదీ ఈసారి సొంత ప్రకటనతో సర్ది చెప్పిన ఆర్బీఐ అంటే మనకి మొత్తంగా అయితే 2000 నోటు ఇక నుంచి ఉండదు అనేది మాత్రం క్లియర్గా మనకి ప్రతి పేపర్లో ఇచ్చారు. అలాగే మనకి ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు. సో ఇంకా 2000 నోట్లు రద్దుకు చంద్రబాబు సుదీర్ఘ పోరాటం చేస్తా అంటున్నారు. ఇంతకాలానికి నెరవేరిన ప్రయత్నం అంటూ కూడా అంటున్నారు. మరి చంద్రబాబు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం సెకండ్ పేజ్లో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అవన్నీ కూడా మనం చూడొచ్చు. అలాగే ఇక ఏబిఎన్పై దాడి అనే దానికి సంబంధించి చూసినట్లయితే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి వైసీపీ శ్రేణుల రౌడీయిజం ఇది అంటూ ఇచ్చారు. అవినాష్ పై కవరేజ్ ఆపాలని కూడా బెదిరింపులు చేస్తున్నారు ఏబిఎన్ అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇంకా అలాగే కెమెరా లాక్కొని మరి దాంతోనే రిపోర్టర్పై దాడి చేశారు. కెమెరామెన్ కారు డ్రైవర్కు గాయాలైనట్లుగా తెలుస్తూ ఉంది వైసీపీ శ్రేణులు అంటూ ఇచ్చారు. ఇక ఏబిఎన్ వాహనం అద్దాలు కూడా ధ్వంసం చేశారు. దాడిలో పాల్గొన్న అవినాష్ అనుచరులు అంటూ కూడా ఇచ్చారు. అవినాష్ అనుచరులు అంతా కూడా ఇది విధ్వంసానికి పాల్పడుతున్నారు. ఆయన యొక్క కవరేజ్ను మొత్తం కూడా ఆపాలని చెప్పేసి ప్రతిదీ చూపిస్తున్నారని చెప్పేసి ఈ యొక్క విధ్వంసానికి పాల్పడ్డారు అవినాష్ అనుచరులు అనేది మాత్రం మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. కెమెరామెన్కి అలాగే కార్ డ్రైవర్కి కూడా చిన్నపాటి గాయాలయ్యే, దెబ్బలు తగిలాయి అనేది మనకి ఇచ్చారు. సో ఇంకా చూసినట్లయితే ఇక ఈ దాడిలో పాల్గొన్న అవినాష్ అనుచరులు తీవ్రంగా ఖండించిన తెలంగాణ గవర్నర్ అంటూ కూడా మనకి ఇచ్చారు. ఈ విషయంలో గవర్నర్ కూడా తీవ్రంగా ఖండించారు అనేది తెలుస్తుంది. ఇక అలాగే అమ్మ అవినాష్ సిబిఐ విచారణకు అవినాష్ రెడ్డి గారి హాజరు. తల్లికి అస్వస్థతతో హుటాహుటిన ప్రయాణం చేశారు ఆయన అంటూ తెలుస్తుంది. విచారణకు రాలేనని సిబిఐకి సమాచారం అందించారు. ఆల్రెడీ బయలుదేరిన టైంలోనే మరి తల్లికి బాగాలేదని చెప్పేసి ఫోన్ రావడంతో యూటర్న్ తీసుకొని అవినాష్ రెడ్డి మరి తన తల్లికి బాగోలేని కారణంగా హాస్పిటల్కి వెళ్ళారు, పరామర్శ
పరామర్శించడానికి అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సిబిఐ కూడా రాలేను అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో సిబిఐ కూడా కొంత దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు అనేది కూడా మనకి మెయిన్గా అంటే ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. సో అలాగే విచారణకు రాలేనని సిబిఐకి సమాచారం అందించారు. మాసాబ్ ట్యాంక్ వద్ద కాన్వాయ్ రూట్ చేంజ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత కాన్వాయ్ని వెంబడించిన సిబిఐ అధికారులు అప్పటికే తన తల్లికి బాలేదని వెనుతిరగడం వల్లనే సిబిఐ అధికారులు కూడా కొంతమేర వెంబడించారు అనేది కూడా తెలుస్తుంది. ఇక ప్రార్థన చేస్తూ పడిపోయిన అవినాష్ తల్లి తాడిపత్రి వద్ద అంబులెన్స్లో పరామర్శ అంటూ కూడా ఇచ్చారు. మనకి ఇంకా క్లియర్గా మెయిన్ డీటెయిల్స్ అంటే 14th పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. మెయిన్గా అంటే అవినాష్ రెడ్డి తల్లికి అస్వస్థగా ఉన్న కారణంగానే సిబిఐ దర్యాప్తు ఆయన విచారణకు కొనసాగలేకపోయారు అనేది మనకి క్లియర్గా ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే బడాబాబులకు 100 ఎకరాలు 111 పరిధిలోని 70% భూములు వారి చేతుల్లోనే ఉన్నాయి అంటూ ఇచ్చారు. ఇంకా 111 రద్దు నేపథ్యంలోనే ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. బడాబాబుల చేతుల్లో 100 ఎకరాలు మగ్గిపోతూ ఉన్నాయంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హవా ఎక్కువగా కొనసాగుతుంది ఈ యొక్క భూముల విషయంలో అంటూ ఇచ్చారు. అధికార పార్టీ ఎంపీకి 650 ఎకరాలు ఉంది అంటూ కూడా మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతిలో క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే చూస్తే ఇంకా ఓ ఎమ్మెల్యేకి 600 ఎకరాల భూమి ఉంది అంటూ ఇచ్చారు. 5గురికి మంత్రులకి భారీగా భూములు కూడబెట్టుకున్నారు 5గురు మంత్రులు అనేది కూడా మనకి ఇచ్చారు. ఇక జీవో ఎత్తివేతతో వారికే ప్రయోజనం ఉంది అంటూ నిరుడు 100 ఎకరాలు కొన్న ఒక ఎంపీ చాలా గ్రామాల్లో రైతులకు భూమి ఎన్నికల నిధుల సమీకరణకు మార్గంగా ఎంచుకున్న బీఆర్ఎస్ పార్టీ అంటూ క్వశ్చన్ మార్క్ అయితే పెట్టారు. మొత్తంగా అయితే చాలా మంది మరి బడాబాబుల చేతులు 600, 700, 650 ఇలా రకరకాల 100 ఎకరాలు మరి వారి చేతుల్లో ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు 111 రద్దు చేయడం కూడా వాళ్ళకి మంచి జరుగుతుందనేది ఒక ఆలోచన అయితే ఉంది అన్నట్లుగా మనకి ఇచ్చారు. సో మరొక వార్త మనం చూసినట్లయితే కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు మృతి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మరి ఇంకా పొట్టుకూటి కోసం వచ్చి మరి కన్నబిడ్డను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల హృదయ విదారకమైనటువంటి ఆ ఘటనతోటి కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న ఆ తల్లిదండ్రులు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు పొట్టుకూటి కోసం అనేది తెలుస్తుంది. ఆడుకుంటూ ఉన్న చిన్నారని కుక్కల చేతిలో బలైపోయాడు అనేది కూడా తెలుస్తుంది. సో దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 3rd పేజీలో చూడొచ్చు. ఇక బాధిత కుటుంబాన్ని యూపీ పరామర్శించినట్లుగా తెలుస్తుంది. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే నమస్తే తెలంగాణ చూసుకుందాం. నమస్తే తెలంగాణ చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే మనకి డిఫరెంట్గా ఇచ్చారు. అన్నదాతల కోసం ఆగదు రణం అంటూ సీఎం కేసీఆర్ చెప్పడం మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోణి అనేది ఒక వార్త అయితే మనకి స్మాల్ హెడ్లైన్గా ఇచ్చారు. అలాగే ఇక జెనసిస్ పెట్టుబడి 497 కోట్ల పెట్టుబడికి హైదరాబాద్ మహానగరానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ మంత్రి కేటీఆర్ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇక 2000 నోట్లు రద్దు అనేది కూడా మనకి యాజ్ టీజ్గా ఇచ్చారు. ప్రతి పేపర్లో ఇచ్చినట్లే మనకి నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు. సో ఇక ఆర్బీఐ సంచలన నిర్ణయం అనే అనుకోవాలి ఇది అనేది కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఇంకా అలాగే ఇంకా జెనసిస్కి సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి 497 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కూడా జెనసిస్ కంపెనీ సంస్థ మన ముందుకు వచ్చింది హైదరాబాద్ మహానగరానికి అంటూ కేటీఆర్ వెల్లడించారు. అలాగే ఇక సుప్రీం తీర్పునకు కేంద్రం గండి కొడుతుంది, ఢిల్లీ పాలనపై కేంద్రం దౌర్జన్యం చేస్తుంది అన్నట్లుగా ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. ఇంకా అలాగే ఇక ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. చలామణి నుంచి పింక్ నోట్ ఉపసంహరణ అనే దానికి సంబంధించి డీటెయిల్స్ కూడా మనం చూద్దాం. ఆల్రెడీ ఇప్పటి వరకు చూసాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గానే ఉంది ఇందులో కూడా. ఇక అన్నదాతల కోసం ఆగదు రుణం అనేది సీఎం కేసీఆర్ చెప్తున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే దేశం తలరాత మారాలి, హలం పట్టిన రైతు అసెంబ్లీలోకి వెళ్ళాలి అనేది ఇంకా పెన్ను పట్టాలి. ఒకవేళ కష్టపడి పనిచేసే రైతులే అసెంబ్లీలో ఉన్నట్లయితే ఇంకా రైతులకు ఎలాంటి న్యాయం జరగాలి అనే దానిపై పూర్తి అవగాహనతో వాళ్ళు ఇంకా ఎక్కువ మంచి చేస్తారు అని రైతుని అసెంబ్లీలోకి వెళ్ళేలా చేయడమే నా కర్తవ్యం అన్నట్లుగా సీఎం కేసీఆర్ చెప్తున్నారు. ఇక బీఆర్ఎస్ రాకపోతే మహారాష్ట్రలో మార్పు, లక్ష్యం చేరేదాకా మన ప్రయాణం ఆగొద్దు అంటూ చెప్తూ ఉన్నారు సీఎం కేసీఆర్. అలాగే ప్రతి పల్లెలో గులాబీ జెండా ఎగరాలి, 1 రోజుల పాటు గ్రామ కమిటీల ఏర్పాటు చేయాలి అంటూ కూడా చెప్తున్నారు. తెలంగాణ మోడల్పై పెద్ద ఎత్తున ప్రచారం, ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రచారకర్తలు మీరే ఉండాలి అంటూ కూడా సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులను ఉద్దేశించి దిశానిర్దేశం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి.
అలాగే నాందేడ్లో బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ మహారాష్ట్ర శ్రేణులకు శిక్షణ ప్రారంభించినటువంటి అధికారులు అంటూ కూడా ఇచ్చారు. మొత్తంగా ఎక్కడ చూసిన గులాబీ జెండా అయితే ప్రతి పల్లెలో కూడా రెపరెపలు ఆడాలి, ప్రతి ఒక్కరికి బీఆర్ఎస్ యొక్క అభివృద్ధి పనులు తెలిసి ఉండాలి, 21 రోజుల పండుగ మాత్రం ఖచ్చితంగా జరగాలి. ఆ యొక్క 21 రోజుల్లోనే ప్రతి ఒక్కరికి కూడా గ్రామ కమిటీలు ఏర్పాటు చేసి అందరికీ కూడా బీఆర్ఎస్ యొక్క వాల్యూస్ తెలిసేలా ఆ యొక్క మరియు అభివృద్ధి పనులు తెలిసేలా చేయాలంటూ ఒక విషయం అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మరొక వార్త మనం చూస్తే ఇక జెనెసిస్ పెట్టుబడి 497 కోట్లు అనే దానికి సంబంధించి చూసినట్లయితే ఇంకా తెలంగాణలో రికామ్సెంట్లోని మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఏర్పాటు చేయడం వల్ల ఒక 1000 మంది వరకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది అంటూ కూడా మనకి మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు కూడా ముందుకొచ్చినటువంటి జాబ్కామ్ గ్రూప్ సంస్థ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే ఏవిఎన్ఎల్తో ఉత్పత్తి సంస్థ ఏర్పాటుతో 1000 మందికి ఉద్యోగాల అవకాశం ఉంటుంది అనేది కూడా మనం ఆల్రెడీ చెప్పింది. ఇంకా 100 మందికి ఉద్యోగులతో కరీంనగర్లో ఎక్లాట్ మెడికల్ కోడింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం, 100 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అంటూ మరి కరీంనగర్కి సంబంధించి కూడా ఇచ్చారు. ఇక అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటనతో రాష్ట్రానికి పెట్టుబడుల వరద అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే అమెరికా ఇంకా అన్నీ కూడా ఆయన ప్రతి ఒక్క దేశానికి కూడా వెళ్ళి మొత్తం ఆయన మహానగరంలో అంటే హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి సమస్యలన్నింటినీ బలోపేతం చేస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళందరితో కూడా ఆయన మరి భేటీ అవ్వటం, మాట్లాడడం, సమస్యలకు సంబంధించి వారిని పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చేలా ప్రోత్సహించడం, అలాగే ఇంకా హైదరాబాద్ మహానగరాన్ని అన్ని దేశాలు కూడా మరి ఇటువైపు చూసే విధంగా మరి ఆయన తీర్చిదిద్దుతున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అన్నట్లుగా మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనం 4th పేజీలో చూడొచ్చు అనేది అయితే మనకి క్లియర్గా ఇచ్చారు. సో చూసినట్లయితే ఇక సుప్రీం తీర్పునకు కేంద్రం గండి అనేది మనకి మరొక వార్త కనిపిస్తుంది. ఇక ఢిల్లీ పాలనపై కేంద్రం దౌర్జన్యం అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఆర్డినెన్స్ కూడా చేశారు. ఇక ఢిల్లీ సీఎంను డమ్మీని చేస్తూ ఆదేశాలు జారీ చేశారు అంటూ కూడా ఇచ్చారు. సెక్రటరీ స్థాయికి దిగజారని సీఎం, అలాగే ఎల్జీకి అసాధారణ అధికారాలు దాఖలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది అనేది మనకి ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం 11th పేజీలో చూడొచ్చు అనేది ఇచ్చారు. మొత్తంగా సుప్రీం తీర్పునకు మాత్రం కేంద్రం గండి కొడుతుంది అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఇక మహారాష్ట్రలో బీఆర్ఎస్ బోని అనేది చూస్తే ఇంకా అంటేహాల్లోని పంచాయతీ ఉప ఎన్నికల్లో విజయం సాధించి 115 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి గఫూర్ గెలుపొందినటువంటి విషయం ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక తెలంగాణ అవతల గులాబీ పార్టీ తొలి రికార్డు అంటూ కూడా ఇచ్చారు. తెలంగాణ ప్రతి చోట కూడా రికార్డే సృష్టిస్తుంది అంటూ కూడా మనకి ఇచ్చారు. ఇంకా దాని తర్వాత కూడా ఇంకా ప్రతి చోట కూడా గులాబీ జెండా యొక్క రెపరెపలాడాలి, దానికోసం ఎంత కృషి అయినా చేయాలి అంటూ కూడా పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు అందరికీ కూడా దిశానిర్దేశం ఆల్రెడీ సీఎం కేసీఆర్ చేస్తూనే ఉన్నారు, లక్ష్యం దిశగా పయనిస్తున్నారు అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంకా 2000 నోటు విషయానికి వచ్చినట్టయితే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, రద్దు అయిపోయింది, ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది అనేది అయితే మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇదండి వాళ్ళ పేపర్ వార్త కార్యక్రమంలోని విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.